హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా చెల్లి నేను కలిసి చికెన్ కర్రీ ఫ్రై మా స్టైల్లో ఎలా వండుకోబోతున్నాం అన్నది వీడియో చేయబోతున్నాం. అలాగే మా గిరిజనులు ఇష్టంగా తినే ఫుడ్ తోపని వండుకోబోతున్నాం. అదే మీరైతే రాగి జావా అనేసి అంటారు, మేమైతే తోప అనేసి అంటాము. సో మా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తామన్నది అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే వీటిని కడిగేసి పెట్టుకున్నాను. ఇవి అయితే కడిగేసినవే, నేను పెట్టుకున్నాను కడిగేసి ఆల్రెడీ. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. పసుపు పొడి, ఇది చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, ఇదిగో కొత్త రాగి పిండి, అంటే ఈ సంవత్సరం పండించిందే. ఇది కొత్తగా మేము ఆడించుకున్నాం. మేమే ఈ రాగి జము పిండి అయితే సోలు అయితే పండిస్తాం. మేమంటే సోలు అంటాం, మీరు మీ భాషలో రాగి జమ్ అంటారు. ఇది కొత్తదే, ఈ సంవత్సరం పండించింది ఇది. ఇప్పుడు రాగి జామ్ను ఎలా తోపలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇదిగో వాటర్ ఇలా మరిగిన తర్వాత రాగి జామును ఇందులో వేయాలి. మేము రాగి జామ్ తయారు చేసుకోవడానికి ఇదిగో కర్ర ఈ విధంగా మేము తయారు చేసుకుంటాం. ఇదిగో ఈ విధంగా
మొత్తం కలిసిపోయింది. పిండి అయితే అస్సలు పిండి అయితే లేదు, ఇది మొత్తం కలిసిపోయింది. ఇది మేమైతే ఈ విధంగా వండుకుంటాం. సూపర్ ఉంది అసలు. మేమైతే రాగి జామ్ తయారు చేసుకుంటే అట్టాక్ కానీ అడ్డాక్ కానీ వేసుకొని తింటాం. ప్లేట్లకి కాదు, మా అలవాట్లు ఇలా ఉంటాయి. సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.